తెలంగాణలో కాంగ్రెస్ పవర్లకు రాకముందు గాంధీ భవన్ల వారానికి 3 ఫైటింగ్లు 6 పంచాదులు కానీ పవర్లకు వచ్చినాక అంత గప్చుప్ ఒక్క ఫైటింగ్ లేదు కీసులాట లేదు కొత్త మంత్రులు కొత్త ఎమ్మెల్యేలు అంత ఫుల్ జోష్లో నడిచింది మీదికెళ్ళి పక్క పార్టీ వాళ్ళను చేర్చుకొని జోరు చూపెట్టిరు కదా మరి ఇంతల్ని ఏమైందో ఏమో గానీ తెలంగాణ మంత్రుల నడుమ లొల్లులు ఈ జిల్లా మంత్రికి ఆ జిల్లా మంత్రితోని కీసులాట ఆ జిల్లా మంత్రికి ఈ జిల్లా మంత్రితోని పోట్లాట మీదికెళ్ళి సొంత జిల్లా మంత్రులకు బోనస్ కోట్లాటలు కనబడితే నమస్తేలు బయటికి పోతే విమర్శలు మొన్నటికి మొన్న అడ్లూరి పంచాయతీ పెట్టుకొని రచ్చకెక్కిండ్రా. సోషల్ మీడియాలో వక్రీపడ్డ తర్వాత అతను బాధపడితే చింతిస్తారో విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాట్లాడిన మాట ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు చూసినారు, మీడియా మిత్రుల సాక్ష్యం. ఆ మాటను నేను పొరపాట్లో మాట్లాడిన మాట అనాల్సిన పోయి ఇక ఆయన చింతిస్తుంటే నేను బాధపడుతున్నా అంటే ఆయన విజ్ఞత గురి పెడతాను. ఇక ఈ పంచాయతీకి అటు పిసిసి చీఫ్ ను ఇటు ఇన్ఛార్జ్ మీనాక్షి మేడము అట్లా సల్లవడగొట్టిరో లేదో ఇట్లా అడ్లూరికి వివేక్ మళ్ళా కొత్త పంచాయతీ షురువైంది. లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బతుకాయించి వారికి ఏదో విషయం కావాలని నా మీద విమర్శలు చేస్తారు. మంత్రి గారు వివేక్ గారు మాట్లాడడం అత్యంత బాధాకరం. ఎందుకంటే సమస్యపోయినటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఏదైతుంటే పార్టీ పెద్దల మధ్య మాట్లాడుకుంటుంటే అవకాశం ఉన్నప్పటికీ ఇక ఈ పంచాయతీ ఇటు నడుస్తుంటే అటు దిక్కు మేడారం జాతర పనుల మీద మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సురేఖ మేడము ఇద్దరి నడుమ మళ్ళీ కొత్త పంచాయతీ మొదలైంది. ఇక దీని మీద రాష్ట్రంలో పెద్ద చర్చ నడుస్తుంటే సురేఖ ఓఎస్డి విషయంలో సురేఖ మేడం కు ఉత్తమ్ కుమార్ కు నడుమ మళ్ళా ఇంకో లొల్లి పుట్టింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాడి మీద పిటిషన్ దక్కన్ సిమెంట్స్ అని ఇక ఇవన్నిటికంటే ముందే నల్గొండ జిల్లాల పక్కన కూర్చున్న మంత్రులు పేరుకు పంచాయతీ పెట్టుకోలేదు కానీ సెటైర్లు మాత్రం గట్టిగానే వేసుకున్నారు. గౌరవనీయులు పెద్దలు నల్గొండ టైగర్ నన్నందు టైగర్ నువ్వే టైగర్, నల్గొండ టైగర్ నన్నందు టైగర్ నువ్వే టైగర్ మొత్తం రోజు రివ్యూ చేసుకుంటూ సన్న బియ్యం ఇచ్చుకుంటూ ఇక ఇదంతా మంత్రుల ఎపిసోడ్ అయితే ఇక ఎమ్మెల్యేల ఎపిసోడ్ చూస్తే డైరీ ఎన్నికల మీద ఆలేరు ఎమ్మెల్యే వర్సెస్ తుంగతుర్తి ఎమ్మెల్యేలు వీర్లయ్య గారు క్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసేట్టు మీరు మీ వ్యక్తిగతంగా ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అయితే వారానికి ఒకసారి చిటపడలాడుతూనే ఉన్నాడు. ఇక ఇటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే సందు దొరికితే చాలు సర్కారు మీద సమ్మెట దెబ్బలు చేస్తూనే ఉన్నాడు. నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు, నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. మామూలుగా కార్యకర్తలు కొట్లాడుతుంటే ఎమ్మెల్యేలు సర్ది చెప్తారు, ఎమ్మెల్యే లేదని అనుకుంటే మంత్రులు సర్ది చెప్తారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం అస్సలకి అట్లా కనబడతలేదు. మరి లొల్లులు ఎప్పుడు సర్దు మనుగుతాయో ఏమో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికంటే కూడా పవర్లు ఉన్నప్పుడే లొల్లు ఎక్కువ పెట్టుకున్నట్టు కనబడుతున్నది.